కాన్స్టిట్యున్సీ సభ్యుడు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హరీష్ రావు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడొచ్చు? నిజంగా మన కర్మ ఈరోజు ఒక సీఎం మా కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్న రైతులు, మీరు శేఖర్ అన్నని అడగండి, మన న్యూస్ లైన్ ఉంది కదా, శేఖర్ అన్నని అడగండి, ఇంకా టీ న్యూస్ వాళ్ళనండి, V6 వాళ్ళని అందరిని అడగండి. కొడంగల్ కాన్స్టిట్యున్సీ వచ్చి ఒక్కసారి రేవంత్ రెడ్డి చరిత్ర తెలుసుకోండి. అక్కడ గెలిచి ఇక్కడ వచ్చి అడ్డమైన వాళ్ళ మీద, అంటే మనం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా చేసి తన్నీరు హరీష్ అన్న పోయిన ఖమ్మంలో మీటింగ్లో ఇట్లా మాట్లాడడం అంటే తెలంగాణ ఉద్యమకారులని కించపరిచిన విధంగా ఈరోజు సీఎంని చేసుకున్నందుకు చాలా బాధాకరం అని మనవి చేస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నంటే, మేము హరీష్ రావు ఇచ్చిన ఛాలెంజ్కి మేము పూర్తిగా యాక్సెప్ట్ చేసినాం, దాన్ని పూర్తిగా అమలుపరిచినాం కాబట్టి మేము ఇంత ఘాటుగా స్పందిస్తున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి వర్గం ఒకవైపు చెప్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి వర్గం ఏముంటుందంటే, కొంతమంది నాయకులు రేవంత్ రెడ్డిని ఏదో పొగిడితే మాకేమైనా పోస్టులు ఇస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు పబ్బం కొడుతున్నారు తప్ప, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు ఎక్కడైనా ప్రవేశపెట్టిండా, ఎక్కడైనా తీసుకొచ్చిన 6 గ్యారెంటీలో ఒక్క స్కీమ్ చెప్పండి. ఫ్రీ బస్సు పెట్టిండు మహిళలకు, ఒప్పుకుందాం. నిరుద్యోగ వృత్తి యాడుంది, 2500 పెన్షన్ యాడుంది, రైతు బంద్ యాడుంది, రైతు బీమా యాడుంది, ఇవన్నీ యాడున్నాయి. 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీ శాంక్షన్ చేసి నీకు అన్ని గ్యారెంటీలు రుణమాఫీ చేసిన అని అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈ ఆయనకే విజ్ఞతకే వదిలేస్తున్నామని మనం చేస్తున్నాం. ఎలా ఉంది మరి కొడంగల్లో రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ఆయనను రమ్మనండి. ఆయన షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారు. అక్కడ తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా నిన్న జీపీ బిల్డింగ్లు కానీ, గ్రంథాలయ బిల్డింగ్లు కానీ, కొన్ని సీసీ రోడ్లకు భూమి పూజ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కానీ అక్కడున్న కాడ ఆఫీసర్ని వేసారు కొడంగల్కి. కాడ వెంకటరెడ్డి, దయచేసి కొడంగల్ ప్రజాపక్షాల్లో తెలియజేస్తున్నాం ఏంటంటే, నువ్వు మరి కార్యకర్తవా లేకుంటే ఐఏఎస్ ఆఫీసర్వా ఒక్కసారి నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లకు నువ్వు పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ కండు వేసుకొని నువ్వు ఇనాగ్రేషన్లో పాల్గొని, కానీ నువ్వు అధికారికంగా ఉండి అక్కడున్న ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ గెలిచినటువంటి నయన్ కుమార్ రెడ్డికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. అక్కడ గెలిచిన ఎంపీ, పార్లమెంట్ ఎంపీ డీకే అరుణకి ఇంటిమేషన్ లేకుండా ఈ షాడో ఎమ్మెల్యే తిరుపతి రెడ్డిని కాన్స్టిట్యున్సీలో కోసిగి మండల్ కావచ్చు, బొమ్రేస్పేట మండల్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిన్ననే చూసిర్రు, కావాలంటే సాక్షాత్ ఈరోజు పేపర్లు వచ్చినాయి. గ్రంథాలయానికి ఆయననే రిబ్బెన కట్ చేస్తున్నాడు, జీపీ బిల్డింగ్కి ఆయననే రిబ్బెన కట్ చేస్తున్నాడు. దయచేసి ఎమ్మెల్యే అక్కడ రేవంత్ రెడ్డి గెలిచి సీఎం అయిన ఒక్కరోజు గిట్ట ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో పాల్గొనలేదు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ మొన్ననే దుద్యాల మండలం అయినటువంటి ఫార్మా కంపెనీ తీసుకురావడం జరుగుతుంది. అక్కడ ఫార్మా కంపెనీ కోసం ఫార్మా కంపెనీ వద్దు, మాకు మంచి కంపెనీలు తీసుకురావాలని అక్కడ రైతులు కొట్లాడుతుంటే వాళ్ళ బాధ, వాళ్ళ గోద పట్టించుకోకుండా తన అమెరికా టూర్లు లేకుంటే నిన్న ఖమ్మం టూర్ పెట్టుకున్నాడు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు నీకు ఈ రైతులతోనే బుద్ధి చెప్తామని మనవి చేస్తున్నాం.